హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తస్విక దక్షిక్ వ్లాగ్స్. ఈరోజు నేను ఒక టేస్టీ కీర్ అనేది చూపిస్తున్నానండి. అదే లిచ్చీ ఫ్రూట్తో చేసే కీర్ చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు లిచ్చీ ఫ్రూట్ సీజన్ కదా, ఎక్కువగా వస్తుంటాయి లిచ్చీ ఫ్రూట్స్. ఒకసారి తెచ్చుకొని ఇలా కీర్ లాగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. లిచ్చీ ఫ్రూట్స్ అనేది మనకు బయట ఇలా అమ్ముతూ ఉంటారండి. ఇలా వాటిని తెచ్చుకొని శుభ్రంగా కడుక్కోవాలి. నేను ఒక 1/2 kg వరకు తీసుకున్నాను లిచ్చీ ఫ్రూట్ అనేది. వీటిని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తొక్క వలిచేసుకోండి, ఈజీగానే వచ్చేస్తుంది. అన్ని లిచ్చీ ఫ్రూట్లకి మనం ఈ విధంగా తొక్క వలుచుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోండి. ఈ లిచ్చీ ఫ్రూట్ డైరెక్ట్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి కీర్ కూడా ట్రై చేయండి, ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం అన్నీ తొక్క వలిచేసుకోవాలండి. తర్వాత దీని లోపల గింజ అనేది ఉంటుంది, ఆ గింజను కూడా మనం ఇలా చేతులతో అయినా తీసుకోవచ్చు, చాకుతో అయినా కట్ చేసినా ఈజీగానే వచ్చేస్తుందండి. ఇలా అన్ని లిచ్చీ ఫ్రూట్లకి గింజ అనేది తీసేసుకోండి. మొత్తం గింజలేమీ లేకుండా అన్నీ ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఈ గింజలు వలుసుకున్న లిచ్చీ ఫ్రూట్ అనేది దాంట్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. నీళ్ళు ఏమి వేయనవసరం లేదు, మామూలుగానే గ్రైండ్ చేసేయండి. ఈ ఫ్రూట్ అనేది వాటరీగా ఉంటుంది కదా, మంచిగా గ్రైండ్ అవుతుంది. అక్కడక్కడ కొద్దిగా బరకగా ఉంటుంది. ఈ విధంగా ఉంటేనే బాగుంటుందండి. అలాగే నేను కాజు బాదంని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మనకిప్పుడు కస్టర్డ్ పౌడర్ కావాలి. ఒక 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అనేది తీసుకుంటున్నాను. ఈ విధంగా ఒక చిన్న బౌల్లోకి 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేయండి. వెనీలా ఫ్లేవర్ది ఏ బ్రాండ్ అయినా సరే. దాంట్లోకి కొద్దిగా నీళ్లు వేసుకొని ఉండలేమి లేకుండా కలుపుకొని పక్కన ఉంచుకోండి. ఈ విధంగా కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాజు బాదం అనేది వేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ కాజు బాదాన్ని వేయిస్తున్నానండి. ఇవి మంచిగా వేగిన తర్వాత వీటిని పక్కన చల్లారబెట్టుకోండి. ఈలోపు స్టవ్ పైన 1/2 లీటర్ పాలు అనేది వేడి చేసుకుంటున్నానండి. పాలు అనేది చిక్కగా ఉంటే ఈ కీర్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పాలు అనేది మరిగిన తర్వాత ఒక పొంగు రాగానే దాంట్లోకి మనం ఇందాక 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అనేది నీళ్ళలో కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసుకోండి. ఇదంతా పాలలో బాగా కలిసే విధంగా మంచిగా కలుపుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. అలాగే ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్పు వరకు చక్కెర వేసుకోండి. మీరు తినే స్వీట్ని బట్టి చూసి వేయండి. నేనైతే 1/2 కప్పు వరకు వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ వరకు ఇలాచీల పొడి కూడా వేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. స్వీట్ అనగానే ఇలాచీ పౌడర్ ఉండాలి కదా, అది వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. తర్వాత దీంట్లో నేను ఒక 2 స్పూన్ల మిల్క్ పౌడర్ అనేది వేస్తున్నానండి. ఈ ప్లేస్లో మీరు కోవా అయినా మిల్క్ మేడ్ అయినా ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే 2 స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకున్నాను. వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకుంటే ఇంకా కొద్దిగా టేస్ట్ బాగుంటుందని నేను వేసానండి. ఈ విధంగా ఒక 2-3 నిమిషాల వరకు బాగా మరిగించండి. ఇది మంచిగా మరిగిన తర్వాత మనం ఇందాక నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి దీంట్లో వేసుకోవాలి. వేసుకొని మరొక 2-3 నిమిషాల వరకు మరిగించుకోవాలండి. ఈ విధంగా కొద్దిగా చిక్కగా ఉండాలి. చల్లారిన తర్వాత ఇంకో కొద్దిగా చిక్కగా అయిపోతుందండి. ఈ విధంగా మంచిగా మరగగానే మనం స్టవ్ అనేది ఆపేసుకోవాలండి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న లిచ్చీ ఫ్రూట్ ఉంది కదా, అది వేసుకోవాలండి. ఈ కీర్ బాగా వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు, కొద్దిగా చల్లారిన తర్వాతనే ఈ ఫ్రూట్ అనేది వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక 5-10 నిమిషాలు అలా పక్కన ఉంచండి.
తర్వాత మీరు చల్లగా అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి, లేదంటే అలాగైనా తినొచ్చు. చాలా టేస్టీగా ఉందండి. నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.